రావడానికి కారణం కూడా అదే. సుమారు 25 లక్షలు ఆదిశంకరాచార్యులు గారు ఆ రోజుల్లో ఆయన జపశక్తిని ధారపోసి శ్రీనివాసుడి దగ్గర కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల జనాభా అక్కడికి రావడానికి ఆ శ్రీచక్రంలో ఆయన ప్రతిష్ఠ చేశారు. కనుకనే నేటికి కూడా అరే శ్రీనివాస అంటూ గోవిందా అనే పదాలు వాడుతుంటేనే కానీ ఆ జనం లైన్ కలవదు మీకు. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, సరిగ్గా 36 గంటలు పట్టింది లైన్లో వెళ్తున్నప్పుడు. ఎలా వెళుతున్నారు ఈ జనం అందరూ? ఆ త్రిపుర సుందరుడు ఆ దివ్యమంగళ స్వరూప విగ్రహాన్ని ఒక్కసారి ఆ తృప్తి చాలు. ఎక్కడెక్కడ దూరాల నుంచి వస్తాం, అక్కడ ఏముంది లైన్ జనం కదా గెట్టేస్తుంటాం, నడవంటారు. ఆ ఒక్క క్షణం తిన్నప్పటికీ ఇంత దూరాల నుంచి మనం వెళ్ళిన వాళ్ళం కూడా చాలా గొప్ప దర్శనం అయిందని అనుకుంటాం. ఆ దర్శనం గొప్ప అక్కడ. అటువంటి ఆ దివ్యమంగళ స్వరూప విగ్రహమైనటువంటి శ్రీనివాసుడు బాబా త్రిపుర సుందరి దేవి. ఇక శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఈయనెవరయ్యా అంటే కనుక శ్యామలాంబ, శ్రీకృష్ణ శ్యామలాంబ, శ్రీరామో లలితాంబిక. ఈ లలిత రాముడిగా అవతరించింది అనేటువంటి ఆధారపూర్వమైనటువంటి అనేకమైన ఉంది. ఎందుకంటే సృష్టి మొత్తానికి అమ్మే. ఇప్పుడు అమ్మడికి 50 పడితే వెళ్ళిపోతారు కిలోమీటర్లు. భర్త వెళ్ళిపోతారు, పిల్లలు వెళ్ళిపోతారు, ఆయన అమ్మాయి అప్పుడు